హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపలు తింటే గుండెకి చాలా మంచిది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ వెజిటేరియన్స్కి చేపలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చేపలను ఎలా వండుకొని తిన్నా అద్భుతంగా ఉంటాయి. చేపల కూర, పులుసు, వేపుడు, పచ్చడి ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చేపలు రుచిలోనే కాదు పోషకాల్లోనూ గొప్ప అనాల్సిందే. అందుకే వారానికి 2 సార్లు మన డైట్లో ఏదో ఒక రూపంలో చేపలను తీసుకోవాలి. చేపలను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాము. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్ వంటి వ్యాధులు దరికి చేరవు. చేపలను తరచుగా తీసుకుంటే గుండె కండరాలు బలపడతాయి. గుండె కండరాలు బలహీనపడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయనంలో వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ కంటిచూపు మందగిస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా వాడటం వల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఆహారాలలో విటమిన్ డి చాలా తక్కువగా లభిస్తుంది. చేపలు విటమిన్ డి ఉత్తమ వనరుల్లో ఒకటి. విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయి. అవి విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేపలను తరచుగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. చేపలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియ పనితీరుకు, కండరాలు, ఎముకల దృఢత్వానికి ప్రోటీన్లు చాలా అవసరం. రోగ నిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్లు తోడ్పడతాయి. శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రోటీన్లు సహాయపడతాయి. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ అందించడంలోనూ ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చేపలు తరచుగా తీసుకుంటే ప్రోటీన్ లోపం దూరమవుతుంది. చేపలను తరచుగా తినడం వల్ల వాటిలో ఉండే డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టులు పరిశోధనలో వెల్లడించారు. వయసు మీద పడటం వల్ల చాలామందికి మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రమైన అల్జీమర్స్కు దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చికెన్, మటన్ వంటి మాంసాహారంతో పోలిస్తే చేపల్లో ఉండే కొవ్వును మంచి గుణాలను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేపలను తరచుగా తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటీస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలంటే చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. దెబ్బతిన్న నాడీ వ్యవస్థను మరమ్మతు చేయడానికి చేపలు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారు చేపలు తింటే మానసిక ఆందోళనను దూరం చేసుకోవచ్చు. మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బొజ్జ పెరగడం, రక్తపోటు పెరగకుండా చేయటం, గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు చేపలు దోహదం చేస్తాయి. చేపలు తినే అలవాటున్న వారిలో క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. చేపలను తింటే గుండె జబ్బు, పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మంచినీటిలో పెరిగే చేపల కన్నా ఉప్పు నీటిలో పెరిగే చేపలు ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. పిల్లలకు ఆహారంగా చేపలను ఇస్తే వారిలో బుద్ధి బలం పెరుగుతుంది. వారానికి ఒకసారి చేపలు తిన్నా 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో తెలివి బాగా పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీంతో పాటు వారి శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గినట్లు, ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో వెల్లడించారు.
చేపలను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండెకు ప్రయోజనము, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, దృష్టిని రక్షిస్తుంది మరియు మెరుగుపరుస్తుంది, కీళ్ళ నొప్పులు లక్షణాలను తగ్గిస్తుంది, పిండం యొక్క మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మనకు మేలు చేస్తుంది. చేపల నూనె మనిషి శరీరంలో కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండు చేపల్లో ఉండే ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా పరిగణించవచ్చు, కానీ తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తుంది. ఎండు చేపలు తినడం వల్ల బరువు పెరగరు. అధిక నాణ్యత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎండు చేపల్లో ఉంటాయి. అంతేకాదు అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియంలు కూడా ఉంటాయి. కాబట్టి వారానికి లేదంటే 15 రోజులకు ఒక్కసారైనా ఎదిగే పిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది. స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండు చేపల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటుతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. చేప నూనెను చర్మంపై అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. అదేవిధంగా చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. చేపలను తినడం వల్ల జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది. చేపలను తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.